టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా జెడ్పీ చైర్మన్ పీఠానికి ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా జోరుగా సాగాయి. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటికే గోపవరానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే 2 జెడ్పీటీసీ ఖాళీ స్థానాలు ఉన్నాయి వాటికి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ కూడా హైకోర్టులో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అదేవిధంగా టీడీపీ నేతలు చేసినటువంటి అడ్డంకులన్నింటిపైన కూడా తిప్పికొడుతూ కూడా ఈరోజు చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. మొట్టమొదటగా వైఎస్ఆర్ జిల్లా నూతన జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన రామ్ గోవింద్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరపున మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఉన్నాం. జిల్లా సమస్యల పట్ల, ముఖ్యంగా రాబోయే ఎండాకాలము తాగునీటి సమస్యల పట్ల, మరి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఆయనను పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి మీరే చూసినారు, ఒక 3 రోజుల క్రితం టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎథిక్స్ గురించి మాట్లాడినాడు. వాళ్ళ దగ్గర చాలా ఎథిక్స్ ఉన్నాయంట, ఆ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే పోటీ చేయడం లేదని చెప్పినాడు. మరి మాటలేమో గొప్పగా ఉన్నాయి, చేతల కాడికి వచ్చే కొద్దీ వాళ్ళ పార్టీకి జిల్లాలో 50 జెడ్పీటీసీలు ఉంటే వాళ్ళకున్నది ఒక జెడ్పీటీసీ, గోపవరం జెడ్పీటీసీ. ఆ గోపవరంకి సంబంధించిన టీడీపీ జెడ్పీటీసీతోనే హైకోర్టులో ఈ ఎన్నికల ప్రాసెస్ మొత్తాన్ని, జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రాసెస్ మొత్తాన్ని స్టాల్ చేయాలని చెప్పి, ఆపాలని చెప్పి వాళ్ళే పిటిషన్ వేయించారు. మరి జిల్లా అధ్యక్షుడేమో మాకు సంఖ్యాబలం లేదు, మాకు కేవలం ఉన్నది ఒక జెడ్పీటీసీనే, సంఖ్యాబలం లేదు కాబట్టి 49 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు కాబట్టి మేము పోటీ చేయడం లేదని చెప్పి ఆయన చెప్తాడు. మళ్ళా అదే తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీతో ఎన్నికను ఆపమని చెప్పి హైకోర్టులో స్టే ఇమ్మని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయిస్తారు. అతనితోనే కాకుండా మరొక 3-4 కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఓటర్లతో, మరి తెలుగుదేశానికి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి కావచ్చు, అదే ఈ పులివెందుల ఇన్ఛార్జ్ అయిన టెక్ రవి కావచ్చు, వీళ్ళు ఈ మాదిరి ఈ హైకోర్టులో మనుషులను తెచ్చి పిటిషన్ లేపించి ఎన్నికలు స్టాల్ చేయాలా, ఆపాలా అని చెప్పి కేవలం అంటే మాటలు ఒక రకంగా ఉంటాయి, చేతలు మరో రకంగా ఉంటాయి. ఎక్కడే కానీ ఎథిక్స్ లేవు, ముందు ఒకటి వెనకలు ఒకటి. సో ఈ మాదిరి ఎన్ని ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నం చేసినా మరి గౌరవ హైకోర్టు కూడా నిన్న మొత్తం విని వీళ్ళు స్టే అడిగితే స్టే ఇవ్వడానికి నిరాకరించి 2 వారాల పాటు మరి కౌంటర్స్కు టైం ఇచ్చి తుది తీర్పుకు, మరి ఏదైతే ఎన్నిక ప్రక్రియ జరుగుతుందో ఆ ఎన్నిక ప్రక్రియ తుది తీర్పుకు లోబడి ఉంటుందో అని చెప్పి ఒక ఆర్డర్స్ పాస్ చేసి మరి ఇవాళ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరగడానికి అన్నీ కూడా దోహదపడ్డాయి. మరి కాబట్టి ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ద్వంద్వ నీతి, ద్వంద్వ వైఖరి స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా గమనించారు. అన్న ప్రధానంగా ఇప్పటికే మేయర్కు సంబంధించి అయితే సురేష్ బాబు విషయంలో కూడా ఒక రకంగా పదవీచ్యుతిని చేయడం కోసం అనర్హత వేటు వేసుకునేందుకు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరికొద్ది రోజుల్లో ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా ఎదుర్కొంటారు? ఇక్కడ కూడా మళ్ళీ కేవలం సంఖ్యాబలం లేదు. కడప కార్పొరేషన్లో కూడా తెలుగుదేశంకి ఉండేది అఫీషియల్గా ఒకరే, ఓన్లీ వన్ కార్పొరేటర్ అఫీషియల్గా ఉండేది, అలంకానపల్లికి సంబంధించిన కార్పొరేటర్ ఒకరు తప్ప ఇంకెవ్వరే, కానీ ఒకరు కూడా టీడీపీ గెలవలేదు. కానీ సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కేవలం మేయర్ పదవిని వాళ్ళు కైవసం చేసుకోవాలని, లేకుంటే సురేష్ బాబు గారు మేయర్గా ఉంటే వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పి ఆయనను పదవీచ్యుతిని చేయాలని ఒక చెడ్డ ఆలోచనతో ఇదంతా ఒక పన్నాగంతో ఇదంతా చేస్తూ ఉన్నారు. అంటే ఒకసారి మనం గమనిస్తే సురేష్ అన్న మేయర్ అయిన వెంటనే, సురేష్ అన్న ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, కడప ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సురేష్ అన్న ఇంటి మీదకి మనుషులను ఒక్కొక్కరికి 500 రూపాయలు కూలీ ఇచ్చి, డబ్బులు ఇచ్చి సురేష్ అన్న ఇంటి మీదకి మనుషులను పంపించి చెత్త వేయించింది. అంటే అటువంటి పరిస్థితి, అటువంటి ఆలోచనలు గల వ్యక్తి కడప ఎమ్మెల్యే. మరి ఆ మాదిరి చెత్త ఇంటి మీద వేయించిన తర్వాత ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయినాడు. రియాక్ట్ అయినాక ఈరోజు దానికి ప్రతిస్పందనగా ఏకంగా ఆయన పదవీచ్యుతిని చేయాలన్న ఆలోచన ఎంతవరకు సమంజసం? ఇది ఇంకా వీళ్ళ పొలిటికల్ మ్యాలీస్ గురించి చెప్పాలంటే షోకాజ్ నోటీసు ఇంకా ఆయనకు సర్వే కాల, కానీ వీళ్ళు అప్పుడే దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మేయర్కే ఇంకా షోకాజ్ నోటీస్ సర్వ్ కాల,
కానీ వీళ్ళు ఆ షోకాజ్ నోటీసు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కడప ఎమ్మెల్యే ఇట్లా పెట్టుకొని దాని మీద ఆ షోకాజ్ నోటీస్ చేతిలో పెట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తారు. అంటే ఎవరికైతే షోకాజ్ నోటీస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆయనకు సర్వ్ కూడా చేయకుండానే మీ చేతికి ఎట్లా వచ్చింది అది? అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చేది ప్రభుత్వమైనా ఇప్పించింది మీరే అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. దీంట్లోనే రాజకీయ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. ఓ 4 రోజులు కూడా అంటే షోకాజ్ నోటీస్ ఇప్పించిన వెంటనే అదో పెద్ద ఘనకార్యం అన్నట్లు ఇంకా ఆయనకు సర్వ్ కాకముందే వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఈ మాదిరి చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఆయన సతీమణి కడప ఎమ్మెల్యే గారు కావచ్చు. ప్రజలు ఇప్పటికే చాలా రిపెంట్ అవుతూ ఉన్నారు. ఇంత పనికిమాలిన వాళ్ళక మేము ఓట్లు వేసిందన్న బాధ నిజంగా చాలా మందిలో ఉంది. కాబట్టి తప్పకుండా సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. సరైన సమయం వచ్చినప్పుడు నిజంగా ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పుకు నిజంగా పూర్తిగా రాజకీయంగా అందరూ కూడా శాశ్వత సెలవు రాజకీయాలకు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలకు వస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లింగాల మండలంలో కూడా రైతులు నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఏదైతే ఆ రోజు ఆయన చనిపోయారు కాబట్టి, దుష్యంత్ రెడ్డి తండ్రి చనిపోయాడు కాబట్టి అక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా ఆ తర్వాత మరుసటి రోజు గాలి వాన కారణంగా, అకాల వర్షం కారణంగా పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. అయితే పంటలు దెబ్బతిన్న వాటిని ఆ రైతాంగాన్ని పరామర్శిస్తే దాన్ని కూడా రకంగా సాగు అంటే చనిపోతేనే వస్తారన్నటువంటి వ్యాఖ్యలు ఆదినారాయణ రెడ్డి చేయడాన్ని ఎలా చూడాలి? ఆదినారాయణ రెడ్డికి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అనే క్లబ్ ఉంది. వారానికి 5 రోజులు చాలా బిజీగా ఉంటాడు ఆ క్లబ్లో. ఆయన ఏం చేసేది ఇంక నేను చెప్పాల్సిన పనిలో చాలా మందికి తెలుసు. మిగిలిన 2 రోజులు వచ్చి ఇట్లా సొల్లు మాటలు మాట్లాడుతుంటాడు. వారంలో మిగిలిన 2 రోజులు వచ్చి ఇట్లా సొల్లు కూతలు కూస్తుంటాడు జిల్లాకు వచ్చి. ఆయనకి నేను ఒక అడ్వైస్ చేస్తాడా, ఆ 2 రోజులన్నా కనీసం ప్రజల కోసం పనిచేయవా? 5 రోజులు ఎట్లా నీ కార్యకలాపాలు ఆ క్లబ్బుల్లో నువ్వు చేసే పనులు చేస్తూ ఉంటావు. మిగిలిన 2 రోజులన్నా కనీసం ప్రజల కోసం పనిచేయి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ రోజు ఆ మండల పర్యటనకు పోకపోతే ఒక్క అధికారి స్పందించలే. జగన్మోహన్ రెడ్డి గారు పోతానని చెప్పి సాయంత్రం చెప్పిన వెంటనే కలెక్టర్ గారు రివ్యూ తీసుకొని 12 టీంలు వేసినాడు, పోయి క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేయండి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నేను పోతున్నా అని చెప్పిన వెంటనే అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకున్నారు క్రాప్ లాస్ డ్యామేజెస్ గురించి. అప్పటి వరకు ముఖ్యమంత్రికి చలనం లేదు, కలెక్టర్కు చలనం లేదు, ఎవరికి చలనం లేదు. ఆయన పోతానంటేనే మొత్తం అందరికీ చలనం వచ్చింది. మరుసటి రోజు 12 టీంలు వచ్చినాయి. అందరూ కూడా దగ్గరుండి క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఆ ఒత్తిడి తెచ్చి రైతులకు పరిహారం ఇప్పించడం కోసమే ఆ ప్రోగ్రాం పెట్టాడు. తప్పకుండా రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతులకు ఇవ్వాల్సిన పంటల బీమా కావచ్చు ఇచ్చి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఏదైతే జడ్పీ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగడం ఒక రకంగా అభినందనీయం. మరోవైపు ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూడా అన్ని చర్యలు తీసుకుంటారన్న భావనను మనతో పాటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.